కుక్కతోక వంకర తీసుకెళ్లి గొట్టంలో పెట్టిన వంకర తిరగదు అంటారు పెద్దలు. వైట్ హౌస్ సీట్లో కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్ మాత్రం మారదని మరోసారి రుజువైంది. కోర్టులు మొట్టికాయలు వేసినా, అంతర్జాతీయంగా విమర్శలొచ్చినా నా రూటే సపరేట్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ తన పాత టారిఫ్ రాగాన్ని అందుకున్నారు. ఈసారి కూడా భారత్ ఆయన హిట్ లిస్టులో ఉండడం విశేషం. అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై అదనపు సుంకాలు బాదడానికి అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ తాజాగా రంగం సిద్ధం చేసింది. భారత్తో సహా సుమారు 60 దేశాలపై ఈ టారిఫ్స్ కత్తి వేలాడుతోంది. పెద్దన్న అమెరికా చెబుతున్న కారణాలు వింటే ఎవరికైనా నవ్వు ఆగదు. భారత్ లాంటి దేశాల్లో కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారట, సరైన భద్రతా ప్రమాణాలు లేవట. అలా చౌకగా శ్రామికులతో తక్కువ ధరకే వస్తువులు తయారు చేసి అమెరికా మార్కెట్ను ముంచెత్తుతున్నారట. దీనివల్ల పాపం అమెరికాలో ఉన్న పరిశ్రమలు నష్టపోతున్నాయట. మన దేశంలో జీవన వ్యయం తక్కువ, శ్రామిక శక్తి ఎక్కువ, దాంతో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి. దీన్ని వ్యాపార చిత్రత అనాలో లేక అమెరికాను ముంచే కుట్ర అనాలో ట్రంప్ తాతకే తెలియాలి. గ్లోబలైజేషన్ అని ప్రపంచమంతా ఒకటే అని చెప్పిందేమో అమెరికా. ఇప్పుడు రేట్లు తక్కువగా ఉన్నాయని ఏడవడం కూడా అమెరికానే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై దాదాపు 12.5% అదనపు టారిఫ్ విధించే ఆలోచనలో అమెరికా ఉంది. ఈ విచారణ ప్రక్రియ ఈ నెల 9 వరకు కొనసాగనుంది. మరి ఈ టారిఫ్ తడాఖా ఎలా ఉంటుందో చూపించడానికి యుఎస్టీఆర్ రెడీ అవుతుంటే భారత్ ఊరికే కూర్చుంటుందా? ట్రంప్ ప్లాన్కు చెక్ పెట్టేందుకు భారత్ కూడా తన అమ్ముల పదిలోని అస్త్రాలు సిద్ధం చేసుకుంది. యుఎస్టీఆర్ విచారణలో భాగంగా రేపు భారత్ తన బలమైన వాదనలు వినిపించనుంది. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం అమెరికా చేస్తున్న ఈ గారడీలు చెల్లవని గట్టిగానే చెప్పబోతోంది. ఒకవేళ ట్రంప్ పట్టుబట్టి టారిఫ్లు విధిస్తే భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యే ఐటీ, టెక్స్టైల్, ఫార్మా రంగాలు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే అమెరికా గనుక మనపై పన్నులు పెంచితే భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే యాపిల్ ఐఫోన్లు, హార్లే డేవిడ్సన్ బైకులపై కౌంటర్ టారిఫ్స్ వడ్డించడానికి వెనుకాడదు. విచారణ ముగిసి అన్ని దేశాల వాదనలు విన్నాకే తుది నిర్ణయం వస్తుంది కాబట్టి ఇప్పుడే కంగారు పడాల్సిన పని లేదు.